ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసేవాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోస్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోస్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూన్ నెల 14 నుంచి 21 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం, లాభం లుక్సాన్ చెప్తా వినండి. తీ చిలకమ్మ. మకర రాశి వాళ్ళ జ్యోతిషం, మకర రాశి వాళ్ళ భవిష్యవాణి, మకర రాశి వాళ్ళ గణితవాణి. తీ చిలకమ్మ. మకర రాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది? తీ చిలిక. మకర రాశి వాళ్ళ భవిష్యవాణి. మకర రాశి వాళ్ళకి సాక్షితంగా రాముని గుణం, రాజాగుణం, శ్రీరామచంద్రుడు. ఎవరిదైతే ఈసారి మకర రాశి వాళ్ళకి ఎవరిదైతే ఈసారి కళ్యాణం జరుగుతుందో నిజంగానే వాళ్ళకి సాక్షితంగా ఇట్లా రాముడు లాంటి భర్త దొరుకుతాడు. రాముడు లాంటి భర్త దొరుకుతాడు. చాలా ప్రేమతోనో చూసుకుంటాడు. అసలు ప్రేమంటే ఏమిటితో కట్టుకున్న భర్త నుంచి తెలుస్తుంది. చాలా ప్రేమ చూపిస్తాడు, చాలా ప్రేమతోనో నడిపిస్తాడు ఇల్లంతా. కానీ భర్త ప్రేమ చూపించుండు కదమని మీరు గుడక సామాన్యం కాదు, మీరు గుడక ఆలోచించి పనిచేస్తారు. ఈ మకర రాశి వాళ్ళు అత్తగారింటికి మహాలక్ష్మి. నేను మకర రాశి అంటే అమ్మాయికి అబ్బాయి ఎవరికైనా కానీ మకర రాశి వాళ్ళకి చెప్తున్నా. అమ్మాయి అత్తగారింటికి మహాలక్ష్మి. కాలు పాదం తామ్రపాదం ఉంటుంది ఈ మకర రాశి వాళ్ళకి ఎక్కువ. మనసులో కపటం ఉండదు. ఉన్నమాట ఉన్నట్టే చెప్పడం అనిపిస్తుంది. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చెప్పాలనిపించేది. ఎవరికన్నా నమ్మితే మనస్ఫూర్తిగా నమ్మాలనిపిస్తుంది. మనసులో ఒకటి పెట్టుకొని బయట కూడా అనిపించేది. కట్టుకున్న భర్త అంత ప్రేమ చూపిస్తే అంతకనే ఎక్కువ ఇంకా మీరు చూపిస్తారు ప్రేమ. చాలా ప్రేమతో నడుస్తారు. కానీ ఈ మకర రాశి వాళ్ళు ఏముందంటే మాత్రం ఈ మధ్యన చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎంత ఎక్కువ అంటే అంత ఎక్కువ. ఏదో ఆలోచిస్తుంటే ఏదో జరుగుతుంది. అనుకున్నది అవుతుందా కాదా, పైమెట్టు లెక్కేది ఉందా లేదా, రాజా బతుకు బతికేది ఉందా లేదా అని చాలా ఆలోచిస్తున్నారండి. ఈ మకర రాశి వాళ్లకు ఈసారి ఇల్లన్నా కడతారు, కట్టిందన్నా కొంటారు, కానీ ప్లాట్ అన్నా కొంటారు, లేకపోతే పెద్ద పొలం జాగన్నా కొంటారు. పొలం అంటే తప్పనిసరిగా కొనేది మాత్రం ఉంది, మనసులో ఉంది. పొలం కొనాలే, పొలం కొని మేము పైమెట్టు లెక్కాలే, సాగేయాలి, ఉన్న పొలం తగ్గట మళ్ళీ కొంత పొలం కొనాలి అనేది మనసు లోపల చాలా ఉంది. జాగా కొంటారు. పొలం అంటే అదృష్టం ప్రాప్తి కావాలి, కానీ తప్పనిసరి కొనేది మాత్రం ఉంది. కానీ మళ్ళొకటి ఏముందంటే మాత్రము పైసా రావటం పోవటం ఉంది, కానీ ఆగటం లేదు. అందరికి ఎట్లా కనిపిస్తున్నారంటే ఓ ఇంట్లో మస్తు ఉంది 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 అంటున్నారు, కానీ ఏమీ లేదు. ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడతారు, లేకపోతే లేదని చెప్తారు. కానీ ఈ మకర రాశి వాళ్ళ దగ్గర ఒకటి ఏముందంటే మాత్రం అమాయకత్వంగా పోతారు. ఏ మాట ఉన్నా సూటిగా మాట్లాడతారు, కపటం లేకుండా మాట్లాడతారు, యథార్థంగా మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. ఉన్నాయం ఇస్తే ఏరోనికి ఇంతేనన్నట్టు అనిపించి ఏదో మాట మాట్లాడతారు. కానీ మీకేముందంటే మాత్రం మకర రాశి వాళ్ళకు కొంచెం దేవధ్యానం చాలా ఎక్కువ ఉంది. శ్రీశైల మల్లికార్జున స్వామి 7 కొండల మెట్లు, ఆ దేవునికి నమ్మి నడిచిన వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. ఇంతవరకు దారిద్ర్యం సతాయిచ్చింది, చాలా చెడు జరిగింది. ఇప్పుడు అట్లానికి జరగదు, చాలా మంచి జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి. ఎప్పటి నుంచి బాగుందంటే ఈ రాశి వాళ్ళకు ఈ నెల మొత్తం 21 తారీఖు నుండి దాకా మీకు చాలా బాగుంది. తొందరపడకండి, నిదానం చేయండి. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 5 చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ రాశి వాళ్లకు ఆదాయం 2, యాయం 8, రాజపూజ ఫలం 1, అవమానం 6. అంటే గురుబలం చాలా గొప్పగా ఉంది, శనిబలం చాలా తక్కువ ఉంది. ఏ పని చేసినా మంచి కలిసి వస్తుంది. తొందరపడకండి. ఇంకా ఏమన్నా నాకు వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.